హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు గుండమ్మ పాకశాలకు స్వాగతం. ఈరోజు నేను కీమా టమాటా ఎలా వండాలో గ్రేవీ లాగా వస్తుంది, కొద్దిగా చూద్దాం అది ఎలా వండుకున్నాము. ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి గిన్నె వేడైనాక ఆయిల్ హీట్ చేసుకోవాలండి. నాన్ వెజ్ కదా, కొద్దిగా నూనె ఎక్కువ వేస్తాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. పేస్ట్ పట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు పేస్ట్ పెట్టుకున్నాను. పేస్ట్ పట్టుకొని నూనెలో వేయించుకుంటున్నాను. ఇలాగా ఈ పేస్ట్ దీనిలో కొద్దిగా పసుపు కలుపుకుంటున్నాము. ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి వేసి రుబ్బుకున్నాను. దీంట్లో కొద్దిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత కీమా నేను ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకున్నానండి. ఇది ఇందులో వేసుకుంటున్నాను. మొత్తం వడగట్టుకొని ఇందులో వేసుకొని కలుపుకొని ఇలా మూత వేసుకొని మూత తీసి చూసుకోవాలి. తీసేసిన తర్వాత మూత తీసాక ఇలాగా మొత్తం ఇలా అంటున్న నూనె కొద్దిగా పైకి తేలుతున్నప్పుడు వేసుకొని ధనియాల పొడి కొద్దిగా 1 టీ స్పూన్ పొడి, కొద్దిగా కారం. మీ టేస్టింగ్ బట్టి కారం వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ తింటాం కారం. వేసుకొని కలుపుకుందాము. టమాటా అన్నాను కదా, టమాటా వేసుకుందాం. నేను 2 టమాటాలు వేస్తున్నానండి. కొద్ది మాటలు ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మగ్గుతుంది కదా, మూత పెట్టుకున్నాం. మగ్గుతుంది తీసుకొని టమాటా మగ్గుతాయండి. మగ్గిన తర్వాత కలుపుకొని బాగా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసుకొని కలుపుకొని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. ఇది ధనియాలు, చెక్క, లవంగాలు వేసి నూరుతుంది. ఇది 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా వేసుకొని కలుపుకొని దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొద్దిగా ఇలా కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. నూనె పైకి వచ్చేంత వరకు కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇలా మూత తీసుకొని చూసుకుంటే రెడీ అయిపోయిందండి. ఇలా నూనె అంతా పైకి తేలిపోయింది మొత్తం. దీంట్లో మా వారు నా కోసం కిడ్నీలు అన్నీ వేయించుకొచ్చారనమాట. బౌల్లో తీసుకున్నాను, సర్వింగ్ బౌల్లో. గ్రేవీ లాగుంది కదండి. రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, జొన్న రొట్టెలోకి అన్నిట్లోకి సూపర్ ఉంటుంది. రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన వేడి వేడి కీమా టమాటా రైస్లోకి, చపాతీలోకి రెడీ అండి. థ్యాంక్ యూ.